కృష్ణ ఒక మిత్రుడితో కలిసి మార్కాపురంలో ఒక రూమ్లో ఉంటున్నారు. ఇక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ సిఐ, ఆయన పేరు కూడా చెప్తా, నేను పేర్లు వాడను, బట్ ఐ విల్ గివ్ ఇన్ఫర్మేషన్. టాస్క్ ఫోర్స్ సిఐ ఈ సాయి కృష్ణను పట్టుకోవటానికి అత్యంత ప్రధానంగా సహకరించినటువంటి వ్యక్తి. ఈ సిఐతో పాటు టాస్క్ ఫోర్స్ నుంచి ఇంకో 2 కానిస్టేబుల్స్, ఒక ఏఎస్ఐ, కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక ఏఎస్ఐ అండ్ బ్లూ కోట్కి సంబంధించి ఒక కానిస్టేబుల్. వీళ్ళందరూ కూడా ఎవరైతే చనిపోయారో అతన్ని విజయవాడ తీసుకురావడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులతో జీడీ ఎంట్రీ మార్కాపురం పోలీస్ స్టేషన్లో పెట్టారు అనేది ఒక సమాచారం. జీడీ ఎంట్రీ పెట్టి అతన్ని విజయవాడ తీసుకొచ్చారా లేదా, ఇది సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్. జీడీ ఎంట్రీ పెట్టారా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. జీడీ ఎంట్రీ పెట్టారు అనేది ప్రాథమికమైన సమాచారం. బహుశా పెట్టారా లేదో నేను కన్ఫర్మ్ చేయలేను. కాబట్టి ఏదేమైనప్పటికీ మార్కాపురం నుంచి 8వ తేదీ సాయంత్రం చనిపోయినటువంటి వ్యక్తిని ముద్దాయిని తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒకరోజు మాత్రమే ఆ పోలీస్ స్టేషన్లో ఉంచారు. 9వ తేదీ ఉదయం టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళారు. నేను అడుగుతున్న ఈ ప్రెస్ మీట్ ద్వారా బహుశా పోలీసులు కానీ ఎవరైనా చూస్తే, నేను చెప్పే సమాచారంలో సీసీ ఫుటేజ్ని, ఈ ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించాలి, సీసీ ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయాలి. సీసీ ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయాలి. సీసీ ఫుటేజ్ అని చాలా ప్రాథమికమైన సమాచారం. ఒకరోజు ఉంచారు. టాస్క్ ఫోర్స్ నుంచి విజయవాడలో ఒక ప్రముఖమైన హోటల్ రమేష్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఆ హోటల్ రూమ్ నెంబర్ 302లో ఇతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రిపూట సిఐ నాగరాజు. దేనికోసం చేశారో, ఏమి చెప్పమని చేశారో, మోటివ్ అయితే నా పరిధిలో లేదు ఆ విషయం. బట్ ఆ మోటివ్ ఏంటనేది నేను అతి త్వరలో మీకు చెప్తాను. కన్ఫర్మేషన్ రావాలి కాబట్టి. విపరీతంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిత్రహింసలకు గురి చేయటం. హోటల్ పేరు చెప్పగలను, కానీ హోటల్ పేరు చెప్పడానికి కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఇది నేను ఇస్తున్న ప్రాథమికమైన సమాచారం. హోటల్ రమేష్ హాస్పిటల్స్ పక్కనే ఉంటుంది. వినాయక థియేటర్ దగ్గర ఉంటుంది. సో బందర్ రోడ్లో ఉంటుంది. కాబట్టి పోలీసులు వ్యక్తిగతంగా అడిగితే నేను సమాచారం చెప్తాను. సో ఈ హోటల్లో రూమ్ నెంబర్ 302లో అతన్ని చిత్రహింసలకు గురి చేసి, బికాజ్ ఈ హోటల్ ఎంట్రీలో సిఐ నాగరాజు పేరు మీదే ఈ హోటల్ బుక్ అయింది. హోటల్ ఎంట్రీలో కూడా సిఐ నాగరాజు పేరు ఉంటుంది. సో సిఐ నాగరాజు పేరు మీద హోటల్ బుక్ అయింది. ఆయన చిత్రహింసలకు గురి చేశారు. విపరీతంగా కొట్టడం వల్ల అతనికి విపరీతంగా బ్లీడింగ్ అయ్యి చాలా దవడ మొత్తం పగిలిపోయి కిడ్నీలన్నీ పగిలిపోవడంతో ఇతన్ని 14వ తేదీ రంగా ఇంటి ముందుకున్నటువంటి ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చారు ట్రీట్మెంట్ కోసం. ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చి ప్రజా వైద్యశాలలో హాస్పిటల్లో చూపిస్తే ఇతను బతికే అవకాశం లేదు, ఇతను చనిపోతాడు, అర్జెంటుగా మీరు ఇతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని ప్రజా వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు నిరాకరిస్తే అతన్ని తీసుకొని మణిపాల్ హాస్పిటల్కి 15వ తేదీ ఒక సివిల్ సర్జన్, అతని పేరు కూడా చెప్పొచ్చు, బహుశా అతను ట్రీట్మెంట్ చేశాడు, డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడు. ఆ డాక్టర్ ట్రీట్మెంటు డాక్టర్ వేణుగోపాల్ ట్రీట్మెంట్ చేశాడు కాబట్టి డాక్టర్ ఏం తప్పు చేసినట్టు కాదు. ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ తప్పైతే ఆయన నా దగ్గరికి ఏం ట్రీట్మెంట్కి రాలేదని ఆయన చెప్పొచ్చు. మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. డాక్టర్ వేణుగోపాల్ సివిల్ సర్జన్, దవడ పగిలిపోయి కిడ్నీకి సంబంధించినటువంటి పూర్తి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే అతనికి తీసుకొని వెళ్ళి 16వ తేదీ ఇక వాళ్ళు కూడా చేతులెత్తేసిన సందర్భంలో 16, 17వ తేదీన
మళ్ళీ ఆ హోటల్కి తీసుకొని వచ్చి హోటల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత 2 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. నేను ఈ హోటల్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా నేను ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయమని కోరుతున్నాను. హోటల్లో ఇచ్చిన సీసీ ఫుటేజ్ కనుక మాయమైతే, ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీసులు అండి, నా బాధ్యత కాదు. కానీ నా బాధ్యతగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకోవటం, రాష్ట్ర ప్రజలతో షేర్ చేసుకోవటం నాకు ఉన్నటువంటి బాధ్యత. లేకపోతే పోలీసులు ఏమన్నా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీరు సేవ్ చేశారని అనొచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీగా ఆ విధంగా ఏ విధంగా జరిగింది అని చెప్పటం, ఒక రాజకీయ పార్టీగా ఇలా జరిగింది, ఇంత దారుణంగా జరిగితే ప్రభుత్వం మాకేం తెలియదు అని చెప్పటం, అధికారులు మాకేం తెలియదు అని చెప్పటం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది.